2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగు సినీ పరిశ్రమలో సినీ నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఇటు సినీ రంగంలోనూ అలాగే రాజకీయంలో కూడా దాన్ని వాడుకుంటూ మేం గొప్ప అంటే మేం గొప్ప అన్నట్లుగా ఇప్పుడు 2 వర్గాల మధ్య ఒక కీలకమైనటువంటి చర్చగా మారిపోయింది. తాజాగా శివాజీ కామెంట్స్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదైతే డ్రెస్సింగ్ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చాలా అగ్లీగా ఉంటున్నారు, పద్ధతి మార్చుకోండి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా ఒక వర్గం దాన్ని అంగీకరిస్తుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అనేది. మరొక వర్గం అసలు అమ్మాయిలు, మహిళలు, యువతులు డ్రెస్సింగ్ గురించి ఆయనకి ఎందుకు అనేది ఒక చర్చ అయితే, తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పుబడుతూ అలాగే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వటమే కాదు, దానికి సంబంధించి మీరు విచారణకు రావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది వివరణ ఇచ్చేందుకు రమ్మన్నారు. ఆయన తాజాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆయన సినీ రంగానికి అలాగే రాజకీయ రంగానికి ప్రముఖ వ్యక్తి కొణిదెల నాగబాబు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు 2 గ్రూపుల్లో, అంటే ఇటు సినిమా రంగంలో రాజకీయంగా కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అసలు నాగబాబు ఏం మాట్లాడారు అనే దాని మీద ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆయన సారీ చెప్పారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు పిలిచింది సుమోటోగా ఆ కేసును తీసుకొని. దానికి సంబంధించి అక్కడి వరకు బాగానే ఉంది. తప్పయింది, నన్ను మన్నించండి, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని శివాజీ ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా దానికి సాటిస్ఫై అవ్వనటువంటి కొంతమంది తమ ఉనికిని చాటి చెప్పేందుకు, కాపాడుకోవడానికి, కొనసాగించడానికి రకరకాల కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఇది నా అభిప్రాయం మాత్రం కాదు. మా ఛానల్ సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఆలోచన, అభిప్రాయం అస్సలు కాదు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దాని మీద మాత్రమే నేను చెప్తున్నా. ఇలాంటి సందర్భంలో సరే, శివాజీ మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మహిళా లోకాన్ని కించపరిచే విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కానీ అసభ్య పదజాలంతో మాట్లాడితే అది ఎవరైనా సరే, ఎవరో కూడా క్షమించరానిది. అది ఎంతటి పెద్ద పొజిషన్లో ఉన్నవారైనా సరే. ఎందుకనంటే మన సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి గౌరవం అపారమైంది. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అని సామెతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అమ్మగా చూడాలి, ఒక తల్లిగా చూడాలి, ఒక చెల్లిగా చూడాలి, ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఒక అభిప్రాయంతో కొంతమంది దాన్ని తీవ్రమైనటువంటి దుమారానికి తీసుకువెళ్ళారు. చర్చ జరుగుతుంది. సరే, నాగబాబు మాట్లాడారు, ఆయన ఆలోచన విధానం ప్రకారం ఆయన మాట్లాడారు. ఆయన స్టార్టింగ్లోనే
వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో నేను ఒక జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిగా కాదు, మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా కాదు. నా అభిప్రాయం మాత్రం నా వ్యక్తిగతం. దాని మీద ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా నాకు అనవసరం. కానీ ఇట్లా మాట్లాడటం తప్పు. ఇలా మాట్లాడితే ఎవరైనా సరే ప్రశ్నించండి, అవసరమైతే బయటికి రండి, మీ వాయిస్ వినిపించండి. ఇక్కడ ఇది ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిపోయింది. సరే, అసలు ఒకసారి నాగబాబు మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ చాలా దాదాపుగా ఒక 13 నిమిషాల వీడియో ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు మీరు కూడా వినండి. అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది. అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. అదేంటి పరిస్థితి అంటే, ఆయన కామెంట్స్ ఏదైతే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, జరిగిపోయింది. ఆయన క్షమాపణలు కోరారు. దానికి సంబంధించి తరువాతి ఆ సంగతి ఏంటనేది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చూసుకుంటుంది. అవసరమైతే ఆయనపై కేసులు పెడతారు, అరెస్టు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి, జరుగుతాయి అక్కడ పరిస్థితులను బట్టి. ఇటువంటి క్రమంలో ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏంటి? ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ముడిపడి ఉంది. అదేంటంటే, ఎవరైతే అనసూయ భరద్వాజ్ తాజాగా స్విమ్మింగ్ షూట్లో అంటే ఆ డ్రెస్లో పెట్టినటువంటి ఫొటోస్కి సంబంధించి, అంటే నేను ఇలాగే ఉంటాం, మేము ఇలాగే ఉంటాం, మీరు ఏమైనా చేసుకోండి అని ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఆమెకు సపోర్ట్గా నాగబాబు మాట్లాడారు. మళ్ళీ ఆ నాగబాబు మాట్లాడినటువంటి దాన్ని ట్యాగ్ చేస్తూ ఆ యొక్క యాంకర్ ఏ రకమైనటువంటి కామెంట్ పెట్టారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో మొత్తానికైతే జరిగిపోయిన దాన్ని అనవసరంగా దీన్ని మళ్ళీ రిపీట్గా ఎందుకు చేయటం అనేది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి వాదన. మరొకరైతే దానికి సంబంధించి నాగబాబు కరెక్టే మాట్లాడారు, ఏ అమ్మాయి ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఆయనకి ఎందుకు అనేది ఒక అంశం. కానీ మొత్తానికి దాదాపుగా 80% శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఆయన ఒక ఆలోచన విధానంతో మాట్లాడారు, ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ అందులో అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు, అది మాత్రం తప్పు. ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే
కొన్ని సీరియల్స్ కానీ సినిమాలు కానీ లేకపోతే ప్రముఖ ఛానల్స్లో వచ్చేటువంటి షోలు, రియాలిటీ షోలు, అలాగే డ్యాన్స్కి సంబంధించి రకరకాల కార్యక్రమాలు ఎన్నో వస్తున్నాయి వినోదానికి సంబంధించి. మంచిదే, కానీ దాంట్లో ఏ రకమైనటువంటి అశ్లీలత ఉంది అనేది ఇక్కడ పాయింట్. మరి దాన్ని కూడా ప్రశ్నించాలిగా ఈ మేధావులు. ఇప్పుడు శివాజీ మాట్లాడింది తప్పు, శివాజీ అలా మాట్లాడకూడదు, ఖండించాలి అని చెప్తున్నటువంటి వారు మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో మరి ఆ అంశాలను ఎందుకు ఖండించట్లేదు? ఇంటిల్లపాది టీవీ చూడాలి, సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి అంటే ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేనే లేదు. పిల్లల ముందు తల్లిదండ్రులు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని సన్నివేశాలు కానీ, పాటలు కానీ, రకరకాల డైలాగ్స్ కానీ. మరి అది ఎందుకు పెంచి పోషిస్తున్నారు, దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అంతే కదండి. ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పు 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 అంటున్నారు, కరెక్టే, తప్పే, మేము కూడా తప్పే అని అంటున్నాం. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేశాను. శివాజీ గారు అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాను నేను ఫోన్-ఇన్లో. దానికి సంబంధించి ఆయన తప్పు అయింది, నేను తప్పే మాట్లాడాను, అలా మాట్లాడాల్సింది కాదు అని ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు ఏదైతే విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాపై కుట్ర జరుగుతుంది, నన్ను టార్గెట్గా చేసుకున్నారు. ఆయన వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉండేటువంటి మనిషి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు సినీ జీవితం, రాజకీయ జీవితం రెండు ఉన్నాయి ఆయనలో. సో ఇలాంటి సందర్భంలో ఆయన మాట్లాడిన దాన్ని టార్గెట్గా తీసుకొని అందులో తప్పులు ఉన్నాయని చెప్పి ఎవరైతే చెప్తున్నారో మరి వారు అటువంటి అశ్లీలతకు సంబంధించినటువంటి కంటెంట్పై ఎందుకు మాట్లాడట్లేదు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నాగబాబు, లేకపోతే శివాజీ, అనసూయ భరద్వాజు, లేకపోతే రకరకాల ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తున్నారో కొంతమంది మహిళలే, అంటే సినీ రంగంలో ఉన్నటువంటి వారే శివాజీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, మరికొంతమంది శివాజీని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రకరకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్, అలాగే మళ్ళీ శివాజీ విచారణ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో. పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాల నా మీద. నేను అన్న పదానికి, ఆ రెండు పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న నా మీద. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలా, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలా. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. అదేంటి పరిస్థితి అంటే దీన్ని అక్కడతో ఆగిపోయింది. సైలెంట్ అయిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ ట్వీట్ల ద్వారానో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసి తమకు మైలేజ్ సంపాదించుకునే విధంగా ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి మేము మాట్లాడట్లా. అంటే ఎవరైతే దాన్ని టార్గెట్గా చేసుకుని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారో తమ వీడియోల ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టుల ద్వారా కానీ, వారికి దీనికి సంబంధించి ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పారు, వీడియో రిలీజ్ చేశారు. అనుకునే విధంగా నేను మాట్లాడాను, తప్పయింది అని. దానికి సంబంధించి విచారణకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అక్కడ విచారణ బృందానికి కూడా అదే చెప్పారు. మళ్ళీ దీనికి సంబంధించి ఆ విధమైనటువంటి వీడియోస్ పెట్టి ఎవరైనా సరే బయటికి రండి,
గట్టిగా ప్రశ్నించండి, నిలదీయండి. ఎవరిష్టం వాళ్ళది. సరే, ఎవరిష్టం వాళ్ళదే. కానీ అశ్లీలతకు సంబంధించి మన సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా మన పండగలు కానీ, మన వాతావరణం కానీ, మన పల్లెలు కానీ, గ్రామాలు కానీ ఉంటాయి. దానికి సంబంధించి అటువంటి మెసేజ్ ఇవ్వాలి. మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ మెసేజ్ అనేది యూత్లోకి వెళ్తుంది, ప్రధానంగా యువతులు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే ఇది ఆగేలాగైతే కనిపించట్లా. ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ అంశంలో అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ శివాజీ అలాగే నాగబాబు తాజాగా మాట్లాడినటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించి ఎవరిది కరెక్ట్ అనేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.